తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి నాగర్ కర్నూలు చలి పూర్తి అప్డేట్. శేఖరాచారి, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎంత శాతం పోలింగ్ నమోదైంది? కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? 85% పోలింగ్ పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఇంకా కొంత పోలింగ్ పర్సెంటేజ్ మనకు పూర్తిగా రావాల్సి ఉంది. అయితే ఒక్కొక్క మండల్లో ఒక్కొక్క రకంగా ఈ పోలింగ్ శాతం నమోదైనట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలో ఈరోజు 7 మండలాల్లో కూడా పోలింగ్ జరిగింది. 7 మండలాలకు సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు మనం చూడొచ్చు. ఇక్కడ ప్రస్తుతం మనము ఉప్పునుంతల మండలంలో లక్ష్మాపూర్ అనే పీజీ లక్ష్మాపూర్ అనే ఒక గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఇప్పుడిప్పుడే కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి బందోబస్తు కూడా ఇక్కడ పోలీసులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరైతే వార్డు మెంబర్లుగా పోటీ చేశారో వార్డు మెంబర్లంతా కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. సర్పంచ్ అభ్యర్థులు కూడా లోపలికి వెళ్ళారు. వాళ్ళకు సహాయకులుగా ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళి ఒక్కొక్క వార్డు వైజ్గా ఒక్కొక్క టేబుల్ వేసి అక్కడ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ చేస్తారు. దానికి అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొదటగా ఫస్ట్ వార్డు కౌంట్ చేస్తారు. ఆ ఫస్ట్ వార్డుకు సంబంధించి ఎవరైతే పోటీలో ఉన్నారో ఆ పోటీకి సంబంధించిన 2 అభ్యర్థులు, తర్వాత సర్పంచ్ అభ్యర్థులు ఇద్దరు కూడా వాళ్ళ సమక్షంలోనే ఇక్కడ ఏజెంట్ల సమక్షంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ చేస్తారు. ముందుగా వార్డు మెంబర్కి సంబంధించి రిజల్ట్ను డిక్లేర్ చేస్తారు. ఆ తర్వాత ప్రతి వార్డును కూడా అట్లే పూర్తి స్థాయిలో రిజల్ట్ ఇస్తారు. ఎన్ని వార్డు ఉంటాయి, 8 ఉంటే 8, లేదంటే 10 ఉంటే 10, ఈ 10 వార్డులకు కూడా రిజల్ట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా సర్పంచ్కి సంబంధించినవి పోటీలో ఉన్నవారివి అన్ని డివైడ్ చేస్తారు. డివైడ్ చేసి ఒక 25 కలిపి ఒక బెండిల్ మాదిరిగా కడతారు. కౌంటింగ్ చేస్తారు. తర్వాత పూర్తి సర్పంచ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక్కడే సమావేశం ఏర్పాటు చేసి ఉప సర్పంచ్ ప్రక్రియ కూడా పూర్తి చేస్తారు. మనం చూడొచ్చు, లోపల కౌంటింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ ఎవరైతే అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరు తమ వ్యక్తి గెలుస్తాడా లేదా, అసలు ఏమైంది, మనం వేసిన ఓటు వైపు గెలిచిందా లేదా అనే వాళ్ళ కోణంలో వాళ్ళు ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కౌంటింగ్ ప్రక్రియ వైపు వాళ్ళు ఇటువైపే చూస్తున్నట్టుంది. ఒక మొదటి రిజల్ట్ అయితే ఇంకా రాలేదు, ఫస్ట్ వార్డు రిజల్ట్ కూడా రాలేదు. దానికోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేటకు సంబంధించి 7 మండలాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు మొత్తం గ్రామ పంచాయతీలు 108 గ్రామ పంచాయతీలకు గాను 1364 వార్డులు ఉంటాయి. అయితే వివిధ కారణాల వల్ల ఇప్పటి వరకు కూడా 6 గ్రామాల్లో 48 వార్డులలో కూడా ఎన్నికలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే అచ్చంపేట నియోజకవర్గంలోని 7 మండలాల్లో కూడా 18 సర్పంచులు, 252 వార్డులు ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి. వీటితో పాటుగా 134 సర్పంచ్ వార్డులకు 134 సర్పంచులకు 1064 వార్డులకైతే ఈరోజు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ఓటింగ్ కూడా పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ 134 సర్పంచులకు 414 మంది పోటీలో ఉన్నారు. 1064 వార్డులకు 2707 మంది అభ్యర్థులు తమ భవితవ్యానికి కాసేపట్లో వాళ్ళు తేల్చుకోనున్నారు. అయితే ఈ ఎన్నికల విధుల్లో మొత్తం 6000 మంది సిబ్బంది కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇక్కడ 85% అయితే ఇక్కడ ఓటింగ్ అయితే నమోదయ్యి అన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ లోపల ఈ స్కూల్ ప్రాంగణంలో ఈ పోలింగ్ కేంద్రంలో ఇక్కడ ఓటింగ్ నమోదైంది. వాళ్ళ ఒక్కొక్క బ్యాలెట్ బాక్స్ తెరిచి ఫస్ట్ మొదటి వార్డుకు సంబంధించినటువంటి బ్యాలెట్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులతో పాటు సర్పంచ్ అభ్యర్థులు, వారితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైనా కావచ్చు వాళ్ళంతా అలో చేస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఏజెంట్లకు కూడా అలో చేసేసి వాళ్ళ సమక్షంలోనే ఆ బ్యాలెట్ బాక్స్లను ఓపెన్ చేసి దాంట్లో ఎవరికి ఏ గుర్తుకు ఎన్ని ఓట్లు వచ్చాయో అవన్నీ ఫస్ట్ డివైడ్ చేస్తారు. సపరేట్ చేసిన తర్వాత ఒక 25 కలిపి ఒక బెండిల్ మాదిరిగా కడతారు. ఆ తర్వాత వార్డు ఎవరు గెలిచారని చెప్పేసి వాటి కౌంట్ చేసి వాటిని అంటే గెలుపును ప్రకటిస్తారు. దీని తర్వాత చివరగా సర్పంచ్ది కూడా పూర్తి చేస్తారు. ఇదే క్రమంలో సర్పంచ్ గెలిచిన తర్వాత వీళ్ళందరికీ కలిపి మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసి ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ప్రక్రియ జరుగుతూ ఉంది. అయితే చిన్న గ్రామ పంచాయతీల్లో అయితేనేమో కాసేపట్లో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది వార్డు వైజ్గా. మేజర్ గ్రామ పంచాయతీలు అయితే చాలా టైం పట్టే అవకాశం ఉంది. సాయంత్రం వరకు కూడా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. పొద్దుపోయాక కూడా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అయితే పూర్తి భద్రతా వలయంలో కౌంటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. లోపల సెక్యూరిటీ బాగానే ఉన్నారు. ఇక్కడికి సంబంధించి మనము ఈ ఉప్పునుతల మండలం లక్ష్మాపూర్ పీజీ అనే ఈ సెంటర్ వద్ద పూర్తి స్థాయిలో భద్రతా వలయంలో కూడా కౌంటింగ్ జరుగుతూ ఉంది.
దీనికి సంబంధించి ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. వీళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆశావాహులు అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళు, ఎవరైతే వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఓటేసిన వాళ్ళు ఉన్నారో, మా వ్యక్తి గెలిచాడా లేదా, మా అభ్యర్థి గెలిచాడా లేదా అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఈ పోలింగ్ స్టేషన్ వద్ద కనిపిస్తూ ఉంది. ఇది జిల్లా వ్యాప్తంగా. దీంతోపాటు ఇటు కొల్లాపూర్ నియోజకవర్గానికి వస్తే, కొల్లాపూర్కి సంబంధించి వనపర్తి జిల్లాలో ఉంటుంది. చిన్నంబావి, వీపన్గండ్ల, పాన్గల్ ఈ 3 మండలాల్లో కూడా ఎన్నికలు జరిగాయి. అవి కూడా కౌంటింగ్ ప్రారంభమైందని చెప్పేసి మనకు సమాచారం ఉంది. దాంతోపాటుగా ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గానికి వస్తే ఒక మాడుగుల్ మండలంలో కౌంటింగ్ జరుగుతూ ఉంది. అది పోలింగ్ పూర్తి అయింది 1 గంట వరకు. తర్వాత ఇప్పుడు కౌంటింగ్ కూడా ప్రారంభమైనట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఎన్నికలు అయితే ప్రశాంతంగానే ముగిశాయి, కానీ అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు మినహాయిస్తే ఎన్నికలు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కౌంటింగ్ అయితే కంటిన్యూగా కొనసాగుతుంది. కాసేపట్లో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఆ రిజల్ట్ కోసమే 1000 కళ్ళతో చాలామంది కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రతి గ్రామంలో కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ఇన్ని రోజుల నుంచి మేము మా అభ్యర్థి తరఫున ప్రచారం చేశాం, మా అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశాం, ఎవరు గెలుస్తారు, మా అభ్యర్థి గెలుస్తాడా లేదంటే ఎదుటి వ్యక్తి గెలుస్తాడా, మా వర్గానికి సంబంధించిన వ్యక్తి గెలుస్తాడా, మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి గెలుస్తాడా అని చెప్పేసి కూడా వాళ్ళు ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కొద్దిసేపట్లో వాళ్ళ ఉద్రిక్తతకు కూడా తెరపడే అవకాశం ఉంది. అయితే ఎవరైతే గెలిచిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వాళ్ళ గురించి, తర్వాత ఓడిపోయిన వాళ్ళు ఉంటారో ఎవరు కూడా వాళ్ళ మధ్యలో ఘర్షణలు జరగకూడదని చెప్పేసి కూడా పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. గెలుపోటములు కూడా సర్వసాధారణంగా తీసుకోవాలి. గెలుపోటములు అనేది సహజం కాబట్టి తర్వాత గ్రామాల్లో అందరూ కలిసి ఉండాల్సిన వాళ్ళు, అందుకోసం ఎలాంటి ఘర్షణకు లోనవ్వకూడదు అని చెప్పేసి కూడా పలువురు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా కాసేపట్లో ఈ నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి చిన్న చిన్న గ్రామ పంచాయతీలు అయితే త్వరగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. వార్డు మెంబర్లకు సంబంధించి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో మేజర్ గ్రామ పంచాయతీ కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఒక రిజల్ట్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, కాసేపట్లో వచ్చే అవకాశం అయితే ఉంది. కొన్ని చోట్లయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా కొంత లేటుగా స్టార్ట్ అయినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.